బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పాస్టర్ ప్రవీణ్ మరణం మిస్టరీని తలపిస్తోంది. రోజు రోజుకి ఈ మిస్టరీ వీడని పరిస్థితిగా మారిందా అనే క్వశ్చన్ మార్క్ ని తెర మీదకు తీసుకొస్తోంది. ప్రవీణ్ ది హత్య లేకపోతే రోడ్డు ప్రమాదమా అనే దాని మీద ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అయితే పోలీసు శాఖ మాత్రం ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నామని చెబుతోంది. ఇదే అంశానికి సంబంధించి ప్రవీణ్ కుటుంబం కూడా రియాక్ట్ అయిన సందర్భం. నిన్న ప్రవీణ్ పగడాల భార్య జెసికా పగడాల రియాక్ట్ అయ్యారు. అలాగే ప్రవీణ్ సోదరుడు కిరణ్ పగడాల కూడా రియాక్ట్ అయిన సందర్భం. ఇటువంటి నేపథ్యంలో ఇక్కడ ఇంట్రెస్టింగ్గా రోజుకో సీసీటీవీ ఫుటేజ్ వెలుగులోకి వస్తోంది. ఈ సీసీటీవీ ఫుటేజ్లో ఉన్నది ప్రవీణ్ కాదు, ప్రవీణ్ డూప్ అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అయితే అనదర్ యాంగిల్, మరొక కోణంలో ఆయన పడుతూ లేస్తూ ప్రవీణ్ ఎందుకు వెళ్ళారు అంటూ ప్రశ్నల వర్షం కురుస్తోంది. ఆయనది మరణం అంటూ ఒక అంశం, ఆయనది హత్య అంటూ ఇంకొక అంశం. అయితే దీనికి ఫుల్ స్టాప్ పడాలంటే పోలీసులకు సంబంధించి ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ బయట పెడితే ఫుల్ స్టాప్ పడుతుంది. లేకపోతే పోలీసు ఉన్నతాధికారులు రియాక్ట్ అయితే, లేకపోతే సీసీటీవీ ఫుటేజ్ని రివీల్ చేస్తే ఫుల్ స్టాప్ పడే అవకాశం ఉందంటూ క్రైస్తవ సంఘాల ప్రతినిధులు, క్రైస్తవ సంఘాలు మాట్లాడుతున్నాయి. నిన్న జెసికా పగడాల మాట్లాడిన నేపథ్యంలో కొన్ని అంశాలను ఆమె ప్రస్తావించారు. వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. దాంతోపాటు ఇంకా ఎటువంటి అనుమానాలు రైజ్ అవుతున్నాయి, ఈ హత్య అనే అంశానికి సంబంధించి కొత్త కోణాలు అంటూ కూడా ఒక చర్చ జోరందుకుంటోంది. ఇది రోడ్డు ప్రమాదం, దీనికి కారణాలు అనేకం అంటూ ఇంకొక చర్చ. అసలు ఏం జరుగుతోంది, ఎందుకు ఈ గందరగోళం? ఈ గందరగోళం నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా, అవును సోషల్ మీడియా వేదికగా అనేక కథలు, కొన్ని కట్టుకథలంటూ ఒక మాట, కొన్ని ఫేక్ కథలంటూ ఇంకొక మాట. అసలు నిజమేది, అసలు గందరగోళం ఇది, ఇవన్నీ కూడా చాలా డిస్కషన్ జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈ నేపథ్యంలోనే ఆర్టీవీ ఎప్పుడో చెప్పింది, అందరికన్నా ముందుగా, అందరికన్నా వేగంగా, అందరికన్నా ఖచ్చితంగా సమాచారం అందించే ప్రయత్నం చేస్తుందని చెప్పి అదే మాట కట్టుబడింది. రెండు వైపుల వర్షన్స్ని మీ ముందుంచే ప్రయత్నం చేస్తోంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నాతో పాటు ఈ డిస్కషన్లో ఉన్నారు క్రైస్తవ సంఘాల ప్రతినిధులు. ఎందుకంటే అనేకమైన గందరగోళం నెలకొన్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎలా ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు, ఎటువంటి అనుమానాలు తెర మీదకి రావడం జరుగుతోంది, ఇదే అంశానికి సంబంధించి పోలీసుల నుంచి ఎటువంటి క్లారిటీ కోరుకుంటున్నారు, ఇవన్నీ కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు డిస్కషన్లో జాయిన్ అవుతున్నారు జోసెఫ్ అలెగ్జాండర్, టీచర్ ఆయన, అలాగే సునీల్ కుమార్, వరల్డ్ క్రిస్టియన్ కౌన్సిల్ స్టేట్ ప్రెసిడెంట్, అలాగే పీటర్ రఘుముద్రి, వరల్డ్ క్రిస్టియన్ కౌన్సిల్ నేషనల్ ప్రెసిడెంట్, ఆయనతో పాటు స్మరణ్ క్రిస్టియన్ జేఎస్సీ నుంచి. నలుగురికి వెల్కమ్ టు ఆర్టీవీ అండి. ఫస్ట్ నేను పీటర్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. పీటర్ గారు, మనం మాట్లాడుకోవడం జరిగింది, కానీ 2 రోజుల వ్యవధిలోనే చాలా డెవలప్మెంట్ చోటు చేసుకున్నాయి. ఒక గందరగోళ వాతావరణం, ఆయనది హత్య అంటూ ఒక కోణంలో చర్చ, లేదు ఆయన మరణం అంటూ ఒక చర్చ. ఈ రెండిటికి మళ్ళీ అనేక కోణాలు ఇప్పుడు తెర మీదకి వచ్చాయి 2 రోజుల్లో. సో ఈ నేపథ్యంలో జెసికా పగడాల కూడా రియాక్ట్ అయ్యారు. ఒక్కసారి నేను మీ దగ్గరకు వచ్చే ముందు జెసికా పగడాల నిన్న రియాక్ట్ అయిన సందర్భంలో ఒకసారి ఆమె వర్షన్ చూద్దాం, ఆమె ఏమన్నారు చూద్దాం. ఆ తర్వాత కంప్లీట్గా మనం డిబేట్లోకి వెళ్ళిపోతాం. ఒక్కసారి జెసికా పగడాల, ప్రవీణ్ పగడాల భార్య, నిన్న రియాక్ట్ అయ్యారు, ఆమె ఏమన్నారో చూద్దాం. Praise the Lord. I am Jessica Pagadala. I am deeply grateful for the unwavering support from my Christian brothers and sisters. My love for my husband Praveen remains ever strong, and my children and I feel his presence profoundly. He was an incredible loving husband and father, and we miss him dearly. I pray that everyone, including those in the media, can understand the pain we are experiencing. During this time, I ask for peace and space for my family to grieve and heal. I urge all the Christians to live in harmony, spreading love, kindness, and peace as we are called to do. Let us forgive as Jesus forgave. Let us love as Jesus loved, and obey the authorities as the Bible teaches us. I encourage everyone to focus on their ministry, not an external distraction, but on building lives
and serving those who are in need, whether it's feeding the hungry, caring for the orphans, or supporting the poor. Let us focus on spreading love and truth rather than allowing negativity to divide us. Jesus built our lives through his death and resurrection. Let us follow his example, dedicating ourselves to building lives and with love, forgiveness, and faith, not hate. I request your cooperation during this investigation. Government was quick to order complete investigation, and we are gratefully thankful. We believe in the government investigation, and I urge, please do not disturb the religious harmony, as my husband Praveen never intended to disturb the communal harmony in the society. రైట్, అదే జెసికా పగడాల చెబుతోంది. కమ్యూనల్ హార్మోనీని ఎక్కడ డిస్టర్బ్ చేయొద్దు, మత సామరస్యాన్ని ఎక్కడ చెడగొట్టేలా ఎవరు వ్యవహరించొద్దు, మత సామరస్యం వెలువెరిసలు అందరూ నడుచుకోవాలంటూ చెప్పిన నేపథ్యం. దాంతోపాటు లెటర్స్ ఫర్గివ్ యాజ్ జీసస్ ఫర్గివ్ అంటూ చెప్పుకొచ్చారు. సో వీటి గురించి కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా నేను పీటర్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. పీటర్, మనం కూడా మాట్లాడుకునే సందర్భం కంటిన్యూటీలో ఇప్పటికీ స్టిల్ ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది, ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ అవుతోంది. ఇంకా ఎటువంటి అనుమానాలు తెర మీద ఉన్నాయి? దీనికి సంబంధించి ఏమంటారు? ఇప్పుడు సిస్టర్ జెసికా గారు మాట్లాడిన వీడియోలో మనం చూస్తూ ఉంటాండి, ఆవిడ ఇప్పటిదాకా ఎక్కడ కూడా క్లూ ఇచ్చినట్టుగానో లేకుంటే గవర్నమెంట్ని ఉద్దేశించో పోలీస్ వారిని ఉద్దేశించి ఎక్కడ మాట్లాడితే కనిపించట్లేదు. కానీ వారు చెప్పిన ఒక మాట ఏం కనబడుతుందంటే లెట్స్ ఫర్గివ్ అనే ఒక మాట కనబడుతుంది. హౌ జీసస్ హస్ ఫర్గివ్ అనేది. ఇప్పుడు దాన్ని కొద్దిగా ఆలోచన చేయగలిగితే ఫర్గివ్ అనే వర్డ్ని తను ఎందుకు యూజ్ చేసింది అంటే ఎవరి మీద డౌట్స్ ఉన్నాయా, లేకుంటే యాజ్ జీసస్ ఫర్గివ్ కాబట్టి చేసిన వాళ్ళని మనం క్షమిద్దాం అనే ఒక కోణం అయితే క్లియర్గా కనబడతా ఉంది. రెండోది మనం చూస్తూ ఉంటే నిన్న కూడా వారి యొక్క ప్రవీణ్ గారి యొక్క సిస్టర్ మాట్లాడుతూ వారు క్లియర్గా ఏమంటా ఉన్నారంటే ఎన్నో మృగాలు ఉన్నాయి, ఆ మృగాలు చంపేసాయి అని ఒక వర్డ్ అంటా ఉంది. పక్కనున్న వారే చేశారు, మాకు తెలిసి కూడా ఏం చేయలేని పరిస్థితి అనేది ఆవిడ చెప్తున్న కోణం. సో ఇప్పుడు ఈ రెండు విషయాలను కూడా మనం ఆలోచన చేస్తే రెండు స్టేట్మెంట్స్ కూడా చేస్తూ ఉంటే వాళ్ళు కూడా చెప్పకుండా అన్నట్టుగానే ఒక ఇండైరెక్ట్ సమాచారాన్ని వారు తెలియజేస్తున్నట్టు కనబడతా ఉందండి. ఇది ఖచ్చితంగా యాక్సిడెంట్ కాదు, ఇది ఖచ్చితంగా మర్డరే అన్నట్టుగా వాళ్ళ సిస్టర్ అయితే క్లియర్గా ఓపెన్గానే చంపేశారని చెప్పి మృగాలు చంపేశారని చెప్పి వాళ్ళ సిస్టర్ చెప్తా ఉన్నారు. అలాగే జెసికా గారు కూడా క్లియర్గా ఏమంటుంటే లెట్స్ ఫర్గివ్ అని చెప్పి అంటా ఉన్నారు. సో ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ని రోజులు ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో ఫ్యామిలీ మెంబర్స్ మాట్లాడట్లేదు, జెసికా గారు మాట్లాడట్లేదు, సిస్టర్ మాట్లాడట్లేదు అని ఏవైతే క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయో ఆ క్వశ్చన్ మార్క్స్కి మనకు అందరికీ ఇక్కడ ఆన్సర్స్ కనబడుతున్నాయని చెప్పి నా ఒక భావన. రైట్, కంటిన్యూ చేద్దాం. ఎందుకంటే మీరు ఒక క్వశ్చన్ రైజ్ చేయడం జరిగింది. ఇది హత్య కోణంలోనే దీన్ని దర్యాప్తు కొనసాగిస్తూనే అన్ని కోణాలకు కూడా కటింగ్ అక్రాస్ అంటే ఒక వ్యక్తి అనే కాకుండా ఫ్రమ్ ద బిగినింగ్ ఇంటి నుంచి ప్రారంభించాలి దర్యాప్తు అనేది. ఇంట్రెస్టింగ్. కంటిన్యూ చేద్దాం. జోసెఫ్ అలెగ్జాండర్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. అలెగ్జాండర్ గారు, ఒక మాట అయితే మాత్రం క్లియర్ కట్గా అక్కడ కనిపిస్తోంది. ఇది దర్యాప్తు దశలోనే ఉంది, అందరూ సంయమనం పాటించాలని కూడా. కానీ సోషల్ మీడియా వేదికగా ఒక చర్చ జరుగుతుంది. కాస్త అగ్రెసివ్గా వెళుతున్న పదజాలాలు అంటే ఎవరినో ఒకరిని పాయింట్అవుట్ చేయడం అని కాదు, అంత అగ్రెసివ్గా వెళ్ళాల్సిన అవసరం ఏంటి? ఒకవేళ ఎస్ ఎవిడెన్స్ ఉంది లేకపోతే ఆధారం ఉంది అనుకుంటే యూ కెన్ గో టు పోలీస్ స్టేషన్, పోలీసులు కంప్లైంట్ ఇవ్వచ్చు. ఈ రెండు కోణాలు ఆలోచించినప్పుడు మీరేమంటారు? అంటే యాజ్ ఎ హ్యూమన్ ఇన్స్టింక్ట్, హ్యూమన్ బీయింగ్స్ వాట్ దే థింక్ ఈజ్ బై సీయింగ్ ది ఎవిడెన్సెస్ వాట్ హ్యాపెన్ దేర్ అట్ ది ఇన్సిడెంట్. అక్కడ ఆ సేఫ్టీ గార్డ్ మీద రక్తం పడడం కావచ్చు, లేదంటే ఆ కర్రలు అక్కడ ఉండడం కావచ్చు, అక్కడ ఎవరైనా ఉన్నా సార్, అక్కడ మీరున్న ఎనీ హ్యూమన్ బీయింగ్ హూ విల్ బి దేర్, హూ విల్ బి సీయింగ్ ఆల్ దోస్ థింగ్స్, ఖచ్చితంగా ఆ ఎవిడెన్సెస్ పట్లనే అక్కడ అలా అనడం జరిగింది. సిస్టర్ జెసికా పగడాల గారు దాన్ని ఖచ్చితంగా వీఆర్ సపోర్టింగ్ హర్. సో ఆ ఒక్క పాయింట్ తోటే వీఆర్ గోయింగ్ టు ఆస్క్ దీస్ అఫీషియల్స్ వెదర్ ఇట్ హెస్ బీన్ మర్డరా లేదంటే వీఆర్ నాట్ జస్ట్ జడ్జింగ్ ఎనీవన్. ఆ బేసిస్ మీదే వీ వాంట్ టు ఆస్క్ క్వశ్చన్స్ టు ది గవర్నమెంట్స్ ఆర్ కన్సర్న్ అథారిటీస్ వాట్ హ్యాపెండ్ దేర్. దానికి ఆన్సర్ ఇవ్వకుండా ఈ 1 వీక్ చేయడము రిపోర్ట్స్ రావడానికి
ఇంత లేట్గా డిలే చేయడం. అదే వేరే కంట్రీస్లో అయితే విత్ ఇన్ ఫ్యూ అవర్స్ డేస్లో వస్తాయి. ఇంత టెక్నాలజీ డెవలప్ అయింది, ఇంత హైయెస్ట్ ట్రెండ్లో ఉన్నాం మనం. ఈ యుగంలో కూడా ఇంత డిలే అవ్వడము కారణం వల్ల ఇలాంటి ఎన్నో వస్తుంటాయి. ఇంకా డిఫరెంట్ సొసైటీస్ వస్తుంటాయి. ఈవెన్ హిందూ ముస్లిమ్స్ కూడా అడుగుతుంటారు క్వశ్చన్స్, వాళ్ళని వీళ్ళని ఉన్నాయని. సో ఆ 2 పాయింట్స్ని బేస్ చేసుకొని ఎందుకు డిలే అవుతుంది పోస్ట్ మార్టం రిపోర్ట్, ఈ ఫోరెన్సిక్ రిపోర్ట్స్ ఎందుకు ఇంత డిలే అవుతుంది అని మా ఆవేదన. అందుకే వీఆర్ సపోర్టింగ్ ద సిస్టర్ జెసికా పగడాల గారు. బికాస్ తను అన్నది ఫర్గ్యూ అన్నది అందుకేనేమో, బట్ షీ ఈజ్ నాట్ నాట్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ దట్ కేస్. అలాగే ఫర్గ్యూ అంటుంది అందుకని. సో వాట్ వీ హ్యావ్ లెర్న్ ఫ్రమ్ అవర్ క్రిస్టియానిటీ ఇస్ దట్ లెట్ అస్ ఫర్గివ్ అని. కానీ అందరూ అలా ఉండరు, న్యాయం జరిగి తీరాలి. క్రిస్టియానిటీలో క్షమించమనేది ఉంది, కానీ అధికారులకు లోబడి ఉండడం కూడా ఉత్తమమనం ఉంది. సో అధికారం ఏం చేస్తుందో అది చేస్తాం. కాబట్టి బీయింగ్ అ డెమోక్రటిక్ కంట్రీ, సెక్యులరిజం బేస్ చేసుకొని, డెమోక్రటిక్ అండ్ సెక్యులరిజం బోత్ ఆర్ ది పిల్లర్స్ ఆఫ్ అవర్ కంట్రీ. ఈ 2 బ్రేక్ అయిపోతున్నాయి ఇక్కడ. ఇది 1 వీక్ గ్యాప్ అవ్వడం వల్లనే దానివల్ల ఇవన్నీ అవుతున్నాయి. సో వీఆర్ రిక్వెస్టింగ్ త్రూ RTV దట్ to get and justice, a proper justice, what they say by forensic reports. So we definitely support the sister. What she said is correct. అట్లా అనుకుంటున్నాను. రైట్. ఒకసారి నేను సునీల్ కుమార్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. సునీల్ గారు, ఇక్కడ ప్రధానంగా వినిపిస్తున్న మాట ఇన్వెస్టిగేషన్ సంబంధించి కంటిన్యూ అవుతుంది. సో ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ అవుతున్న సందర్భంలో ఇన్వెస్టిగేషన్ మీద ఏమైనా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయా, లేకపోతే ఇన్వెస్టిగేషన్కి సంబంధించిన క్వశ్చన్స్ రైజ్ చేయడం జరుగుతుందా? ఎందుకంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ డిలే అవుతుందనే అంశాన్ని ఇక్కడ స్పృశించడం జరుగుతోంది. చాలా అంటే ప్రశ్నార్థకం ఉంది. అంటే ఇన్ని రోజులు డిలే అవ్వడం అనేది, రిపోర్ట్స్ రావడానికి, పోస్ట్ మార్టం రిపోర్ట్స్ రావడం అనేది కొంచెం ఆశ్చర్యకరంగా ఉంది, ఇంతగా ఉంది. మరి పోలీసు వారు కూడా అంటే వారు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గానే చేస్తున్నారని నమ్ముతున్నాము. ఖచ్చితంగా న్యాయం జరిగిద్ది. దేవుడు క్రైస్తవుల పక్షాన ఉన్నాడు, ప్రతి ఒక్కరి పక్షాన ఉంటాడు దేవుడు. కాకపోతే దీనివల్లనే అనుమానాలు ఎలుకెత్తున్నాయండి. అంటే రిపోర్ట్స్ లేట్గా ఇంకా పోస్ట్ మార్టం రిపోర్ట్ 1 వీక్ వరకు రాకుండా ఉండడం వల్ల ఈ రూమర్స్ అన్ని జనాలు ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడడము, ఎవడెవడో సీసీ ఫుటేజ్ ఎక్కడెక్కడో తీసుకొచ్చి అమ్మి పెట్టడం, ఇట్లాంటివి జరుగుతున్నాయని చెప్పి నమ్ముతున్నాము. సో ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే 2 రాష్ట్రాల పోలీసు వారికి ముమ్మరంగా జరిగించి వీటిని ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా ఎవిడెన్సెస్ అన్నీ చూసి, ఆధారాలన్నీ చూసి, నేరస్తులు ఒకవేళ మర్డర్ అని చెప్పి మేము అంటున్నాం, తప్పకుండా అది ప్రీ ప్లాన్ మర్డర్ అని మేము భావిస్తున్నాం సార్. ఎందుకంటే ఇందాక జోసెఫ్ గారు మాట్లాడినట్టుగా కర్రలు కానీ ఇవన్నీ చూస్తే ఎవరు చూసినా, LKG పిల్లోడు చూసినా అనుమానాస్పదంగా ఉంది అది యాక్సిడెంట్ అన్నట్టు. ఇంకోటి నా డౌట్ ఏంటంటే 3 సార్లు కింద పడ్డారని చూస్తున్నప్పుడు 3 సార్లు పడినప్పుడు ఏ వ్యక్తి అన్న హాస్పిటల్లో అడ్మిట్ అవుతాడు, లేదా దగ్గరున్న రిలేటివ్స్కో ఫ్రెండ్స్కో కన్సల్ట్ అవ్వడము, వచ్చి కొద్ది సాయం చేయండి అని అనడం, లేదా వెనక్కి తిరిగి వెళ్ళిపోవడం జరుగుతుంది. అయినా పడి లెగిసి మళ్ళీ వెళ్ళడం అనేది కొద్దిగా అనుమానాస్పదంగా. ఇంట్రెస్టింగ్గా ఇదే క్వశ్చన్ నేను స్మరణ్కి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. స్మరణ్, ఇప్పుడు ఏ వ్యక్తి అయినా ఫ్రమ్ ద బిగినింగ్ ఇంటి నుంచి స్టార్ట్ అయిన తర్వాత ఒక లాంగ్ జర్నీ ఉందనుకునే క్రమంలో ఒక చోట పడిపోతే కనుక అరే ఇంటికి వెళ్ళిపోవడం బెటర్ అనుకుంటారు, కాదు ఇంకో చోట పడితే రెస్ట్ తీసుకుందాం అనుకుంటారు, కాదు ఇంకో చోట అనుకుంటే ఇలా కంటిన్యూటీ ఎదురు దెబ్బలు తగులుతున్నప్పటికీ కూడా ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది అనేది ప్రధానమైన క్వశ్చన్ రైజ్ అవుతుంది. సార్ వెరీ గుడ్ క్వశ్చన్ సార్, రైజ్ బై యూ సార్. అది ఖచ్చితంగా ఇది స్టార్టింగ్ నుంచి మేము అనుమానాస్పద మృతిగానే మేము చూస్తున్నాం. సో మీరు అన్నట్టు ఇఫ్ ద పర్సన్ సో కింద పడి ఉంటే ఎందుకు ముందుకెళ్ళాడు,